జరిగింది మీ అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంత వాళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిండ్రు. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద, వెమ్లవాడ గడ్డ, ఒక సినార లాంటి వాళ్ళు, మిజరాం లాంటి వాళ్ళు, వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయింది. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చ వేసిపోయింది. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ మీ భర్త తప్పు చేస్తే ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు అంటున్నావు? నీకేమరిక ఫోక్ ఇండస్ట్రీ అంటే? చెప్పులు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని దుంకాం మేము. తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర చూడు. నువ్వు ఆంధ్ర, నేను ఇప్పుడు ప్రాంతాన్ని ప్రస్తావిస్తలేను, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. ఈ రోజు వచ్చి నువ్వు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధి ఉంది అసలు నీకు మాట్లాడడానికి? ఈరోజు కొత్త కొత్త డాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, సీన్ సార్ ఇక నుంచి మా అమ్మాయిని మేము పంపించము, మాకు ఫోన్ చేయకుండా అంటున్నారు. ఇదేనా? దయచేసి ట్రోలర్స్ మీ వ్యూస్ కోసం మా బస్సును ఆగం చేయకూడదు. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే, నేను వచ్చిన కావచ్చు చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు, కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరియస్ అంటే జాను లిరియని చూసి చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు, బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం అసలు 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసినప్పుడు నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది మంచి టాలెంటర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటి అన్ని చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చి చాలామంది టాలెంటర్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఏదున్నది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలామంది మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో, మంచి జానపదాలు, మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి డ్యాన్స్ చేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. ఈ మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ పిల్లలు కూడా ఉంటారు, చాలామంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నాగా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీద తీసుకురాకుండా అదొకటే. ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర చెప్తే గొప్పగా అనుకున్నా, నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగిన వాళ్ళ పర్సనల్, అది ఫోక్కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్ శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరఫున, ఫోక్ ఇండస్ట్రీ తరఫున మీరు ఫోక్ ఇండస్ట్రీకి సారీ, క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నా. చాలామంది ఇప్పటికీ చాలా ట్రోల్స్ చూసామంటే, నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరు ట్రోల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే మొత్తం యూనియన్ ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే ఇవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సన్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సన్, దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఈ రోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి నేను చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా మన ఫోక్ అంటేనే అందరూ చాలా మంది కొంచెం చిన్న చూపు ఉండే.
ఇప్పుడు అది సినిమాలలో కూడా మనం ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నాం అంటే చాలా హ్యాపీగా ఉంది అందరికి. ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నా అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చిన వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరైనా అంటే మేము ఊరుకో, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు. ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి.